Today our topic is Jesus heals you. Jesus heals you. Jesus is the healer yesterday, today and forever. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, నిన్న నేడు రేపు నిరంతరము స్వస్థపరిచే దేవుడు. ఇఫ్ యూ బిలీవ్ జీసస్ హీల్స్ యూ, నీవు ప్రభును నమ్మినట్లయితే ప్రభు నిన్ను స్వస్థపరచును. ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ జీసస్, జీసస్ డస్ నాట్ హీల్ యూ. యేసు ప్రభువును నువ్వు నమ్మితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నమ్మకపోతే నీకు స్వస్థత కలగదు. వాట్ ఎవర్ మేబీ యూ బిలీవ్ జీసస్, దెన్ జీసస్ హీల్స్ యూ. ఏది ఏమైనప్పటికీ నీవు ప్రభువును నమ్మినట్లయితే అప్పుడు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్మకుండా ప్రభు స్వస్థపరచడు. యూ హ్యావ్ ఎనీ సిక్నెస్, జీసస్ హీల్స్ యూ ఇఫ్ యూ బిలీవ్. నీవు ఏ వ్యాధి కలిగి ఉన్నప్పటికీ ప్రభుని నమ్మితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. యూ రిసీవ్ గాడ్స్ పవర్ ఇన్ ద బైబిల్. కాబట్టి నీవు వాక్యానుసారంగా బైబిల్లో ఉన్న ప్రకారంగా నువ్వు స్వస్థత పొందుకుంటావు. జీసస్ టోల్డ్ మెనీ టైమ్స్ యువర్ ఫెయిత్ హీల్స్ యూ. యేసు ప్రభు అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట ఏదనగా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మార్క్ గాస్పెల్ చాప్టర్ 2 verse 1 to 12th verse. And again he entered Capernaum. And again he entered Capernaum after some days. యేసు ప్రభు కొన్ని దినములైన తర్వాత మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. అండ్ ఇట్ వాజ్ హర్డ్ దట్ హీ వాజ్ ఇన్ ద హౌస్. అనేకులు అక్కడ యేసు ప్రభు ఒక కపెర్నహూములోని ఒక ఇంటిలో ఉన్నాడని విన్నారు. ఇమ్మీడియట్లీ మెనీ గ్యాదర్డ్ టుగెదర్. త్వరగా అనేకులు గుంపులుగా కూడుకున్నారు. సో దట్ దెర్ వాజ్ నో లాంగర్ రూమ్ టు రిసీవ్ దెమ్. కాబట్టి అనేకులు అక్కడ చేరుకున్న దాన్ని బట్టి వారు ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళుటకు ఆ ఇల్లు చాలా ఇరుకైనది. అందులో ప్రవేశించుటకు వారికి అవకాశం లేదు. ఎందుకనగా ఆ యొక్క ఇల్లు చాలా ఇరుకైనది. నాట్ ఈవెన్ నియర్ ద డోర్, అంటే వాకిటైనను వారికి స్థలము లేదు, అటువంటి పరిస్థితి. అండ్ హీ ప్రీచ్డ్ ద వర్డ్ టు దెమ్. యేసు ప్రభు వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే దెన్ దే కేమ్ టు హిమ్ బ్రింగింగ్ ఏ పెరాలిటిక్ హూ వాజ్ క్యారీడ్ బై 4 men. అప్పుడు కొందరు మనుషులు 4 వ్యక్తులను ప్రేరేపించి వారు 4 వ్యక్తుల చేత ఒక పక్షవాత రోగం కలిగిన వ్యక్తిని మోసుకొని వస్తారు. అతడు అనేక దినముల నుండి పక్షవాత రోగంతో బాధపడుతున్నాడు. అతనికి స్వస్థత లేదు, సమాధానం లేదు. అంటే ఇంటివారు కూడా సరిగా చూసేవారు కదా. ఆ విధంగా బలహీనమైన స్థితిలో అతడు ఉన్నప్పుడు వారు ఏం చేసినారంటే అతన్ని యేసు ప్రభు వద్దకు మోసుకొని వస్తారు. అయితే యేసు ప్రభు వద్దకు వెళ్ళుటకు వారికి స్థలం లేదు, వాకిటనైనను స్థలం లేదు. అండ్ వెన్ దే కుడ్ నాట్ కమ్ నియర్ హిమ్ బికాస్ ఆఫ్ ద క్రౌడ్. అంటే జనాలు ప్రజలు గుంపులుగా ఉండటం బట్టి వారు ఆ యొక్క పక్షవాత రోగం ఉన్న వ్యక్తిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళలేకపోతారు. అప్పుడు వారు ఏం చేసినారంటే దే అన్కవర్డ్ ద రూఫ్ వేర్ హీ వాజ్. అంటే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ వారు ఏం చేసినారంటే ఆ యొక్క ఇంటి పైకప్పు ఇప్పారు. అండ్ వెన్ దే హ్యాడ్ బ్రోకన్ త్రూ దే లెట్ డౌన్ ద బెడ్ ఆన్ విచ్ ద పెరాలిటిక్ వాజ్ లయింగ్. అంటే అతన్ని ఏం చేసినారంటే ఇంటి పైకి విప్పి మంచంతో సహా ఆ పరుపుతో సహా దాన్ని యేసు ప్రభు యొద్ద పాదముల వద్ద దించినారు. వెన్ జీసస్ సా దేర్ ఫెయిత్. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని చూచాడు. ఆ 4 వ్యక్తులు వారికి ఉన్న విశ్వాసాన్ని యేసు ప్రభు చూచాడు. యేసు ప్రభు చూచి హీ సెడ్ టు ద పెరాలిటిక్, ఇక పక్షపాత రోగం ఉన్న వ్యక్తితో అంటున్నాడు, సన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ యూ. కుమారుడా, నీవు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. బట్ సమ్ ఆఫ్ ద స్క్రైబ్స్ వర్ సిట్టింగ్ దేర్ అండ్ రీజనింగ్ ఇన్ దేర్ హార్ట్స్. అంటే శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొని ఉన్నారు, వారు ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. వై డస్ దిస్ మ్యాన్ స్పీక్ బ్లాస్ఫెమీస్ లైక్ దిస్. వారు ఏమనుకుంటున్నారంటే శాస్త్రులలో కొందరు, ఈయన దేవదూషణ చేయించున్నాడు కదా. హూ కెన్ ఫర్గివ్ సిన్స్ బట్ గాడ్ అలోన్. దేవుడు ఒక్కడే కదా పాపములు క్షమించేది, ఈయన పాపములు క్షమించేదానికి ఎటువంటి అధికారం కలిగి ఉన్నదని యేసు ప్రభుని గురించి వారి యొక్క హృదయంలో ఆలోచన కలిగి ఉన్నారు. అండ్ ఇమ్మీడియట్లీ వెన్ జీసస్ పర్సీవ్డ్ ఇన్ హిస్ స్పిరిట్. వెంటనే యేసు ప్రభు తన ఆత్మలో తెలుసుకొని అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఏమంటారంటే దట్ దే రీజన్డ్ దస్ విత్ ఇన్ దెమ్ సెల్వ్స్. హీ సెడ్ టు దెమ్, వై డూ యూ రీజన్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్స్. మీరు ఎందుకు మీ యొక్క హృదయములలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? విచ్ ఈజ్ ఈజియర్, ఏది సులభం?
టు సే టు ద పెరాలిటిక్, యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ యూ. కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? ఆర్ టు సే అరైజ్ అరైజ్, టేక్ అప్ యువర్ బెడ్ అండ్ వాక్. కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, లేక నీ పరుపెత్తుకొని లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుట సులభమా, లేక ఆ యొక్క పక్షవాత రోగం నుండి నువ్వు స్వస్థత పొందుకొనమని చెప్పుట సులభమా అని యేసు ప్రభు వారిని ప్రశ్నించాడు. అయితే బట్ దట్ యు మే నో దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ పవర్ ఆన్ ఎర్త్ టు ఫర్గివ్ సిన్స్, హీ సెడ్ టు ద పెరాలిటిక్. కాబట్టి పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. యేసు ప్రభునకు పాపమును క్షమించుటకు అధికారం కలదు, రోగిని స్వస్థపరచుటకు అధికారం కలదు. హీ హ్యాస్ పవర్, ఆయన శక్తి కలిగి ఉన్నాడు. వాట్ ఎవర్ మే బీ యువర్ సిక్నెస్, జీసస్ విల్ హీల్ యూ. యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. బట్ దట్ యు మే నో దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ పవర్ ఆన్ ఎర్త్ టు ఫర్గివ్ సిన్స్, ఈ సెడ్ టు ద పెరాలిటిక్. కాబట్టి పక్షవాత రోగం ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే పాపములు క్షమించుట కొరకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. అంటే యేసు ప్రభు ఆ యొక్క రోగమును స్వస్థపరచడమే కాక పాపములను కూడా క్షమించే అధికారం ఉన్నదంట. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునకు అటువంటి అధికారాన్ని అనుగ్రహించినాడు. ఆ తర్వాత ఐ సే టు యూ అరైజ్, టేక్ అప్ యువర్ బెడ్ అండ్ గో యువర్ వే టు యువర్ హౌస్. అప్పుడేమనంటే పక్షవాత రోగమున్న వ్యక్తితో యేసు ప్రభు నీ పరుపెత్తుకొని లేచి నడుమని చెప్పాను. వెంటనే అతడు లేచి పరుపెత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయాను. And immediately he arose, took up the bed and went out in the presence of them all, so that all were amazed and glorified God saying, we never saw anything like this. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే అతన్ని స్వస్థపరిచినాడో ఆ యొక్క స్వస్థతను చూచిన వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడి దేవుని మహింపరిచారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిన్న నేడు రేపు నిరంతరము స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. వాట్ ఎవర్ మే బీ యువర్ సిక్నెస్, వాట్ ఎవర్ మే బీ యువర్ ప్రాబ్లమ్స్, నీ వ్యాధి ఎటువంటిదైనప్పటికీ, ఏదైనప్పటికీ, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా దానికి పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభునందు విశ్వాసం ఉంచుతాం. ఇఫ్ యూ బిలీవ్ జీసస్ హీల్స్ యూ, ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ జీసస్ డస్ నాట్ హీల్ యూ. నువ్వు ప్రభుని నమ్మితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభువును నువ్వు నమ్మకపోతే ప్రభు నిన్ను స్వస్థపరచడు. కాబట్టి ఎప్పుడైతే నమ్మిక ద్వారానే దేవుడు మనకు స్వస్థత కలుగజేస్తాడు. దేవునిని పరీక్షించుట కొరకు దేవుడు స్వస్థపరుస్తాడా అని పరీక్షించుటకు వస్తే ప్రభు నిన్ను స్వస్థపరచడు. ఇఫ్ యూ బిలీవ్ జీసస్ హీల్స్ యూ, ఎప్పుడైతే నువ్వు ప్రభు నమ్ముతావో ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.